నిన్న పల్లె ప్రశాంత్ మీద కేసులైనాయి కదా. ఫ్యాన్స్ పేరుతోటి చిల్లరగాలు చాలా మంది అంగడి చేసిర్రు. తువ్వంటి పోతున్న ఆర్టీసీ బస్సు అద్దాల వల్ల కొట్టిర్రు. కంటెస్టెంట్ల కార్లు డ్యామేజ్ చేసిర్రు. ప్రశాంత్ ఊరేగింపు సంబరాలు చేయొద్దు, సప్పుడు చేయి కీడికెంచి వెళ్ళిపో అని పోలీసు వాళ్ళు చెప్పంగా కూడా పల్లె ప్రశాంత్ రైతు బిడ్డను మట్టి బిడ్డను అనుకుంటా ఆడికి హంగామా చేసిడు గట్టిగానే. ఇక పోలీసు వాళ్ళు న్యూసెన్స్ కంట్రోల్ చేయలేక లాఠీలకు అని చెప్పిర్రు. తెల్లారి కంటెస్టెంట్ల ఫ్యాన్స్ మీద కేసులు పెట్టిర్రు. అటు పోలీసు వాళ్ళు కూడా ప్రశాంత్ మీద కేసులు రాసిర్రు. బస్సు మీద దాడి చేసినందుకు సజ్జనార్ సార్ మస్తు సీరియస్ అయ్యిండు. ఆర్టీసీ బస్సులు అనేవి మన అందరివి, అసొంటి ఆర్టీసీ బస్సులను ఆగం చేసిన వాళ్ళను గట్టిగానే అరుచుకుంటామని అన్నాడు. అన్నట్టే ప్రశాంత్ మీద కేసులు కూడా అయినాయి. ఇక జూబ్లీహిల్స్ పోలీసు వాళ్ళు ప్రశాంత్ పట్టుకొచ్చేందుకు వాళ్ళ ఊరికి పోయిర్రు. ఆ ముచ్చట తెలిసి ప్రశాంత్ పరారయ్యిండు. అలా తమ్ముని పట్టుకొని విచారణ చేస్తున్నారు. ఇక మా కొడుకు కనిపిస్తలేడు అని పల్లె ప్రశాంత్ అమ్మనాయనలు వకీల్ తోటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు. మరి కొడుకు కానొస్తలేడంటే పోలీసు వాళ్ళకి చెప్పాలి కానీ వకీల్ తానికి పోవుడేంది అని కొందరు ఎక్కిరిస్తున్నారు. మరి వీలే దాసి ఇట్లా అంటున్నారా ఏందని ఇంకొందరు అనుమాన పడుతున్నారు. ఏదో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినట్టు రైతు బిడ్డ పేరు మీద ఏ న్యూసెన్స్ అయినా చేయొచ్చా అని సోషల్ మీడియాలో కూడా మస్తు గరమెత్తున్నారు. మరి చూడాలి, బెయిల్ వచ్చినాక మెల్లగా బయటకు వస్తుండొచ్చు భయ్య.